అన్న ప్రశ్న అర్థం చేసుకున్నాం. చర్చికి ఎందుకు వెళ్తారు అంటే, చర్చ్ అంటే అర్థము 4 గోడలు పైన ఒక రూఫు కాదు. సంఘము అంటే అర్థం ఏమిటి అంటే పిలువబడిన, ప్రత్యేకింపబడిన జనము అని అర్థం. గ్రీకు భాషలో దీన్ని ఎక్లీసియా అని పిలుస్తారు. ఎక్లీసియా అన్న పదానికి అర్థం ఏమిటి అంటే కాల్డ్ అవుట్ పీపుల్, శాంక్టిఫైడ్ ఆర్ సెపరేటెడ్, సెట్ అపార్ట్ పీపుల్, అంటే ప్రత్యేకపరచబడిన ప్రజలు అని అర్థం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాం, మనం ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తాం. అర్థమైందా? మనం చర్చికి వెళ్ళాం, చర్చిలా కలుస్తాం. తేడా ఉంది కదా. వేరే వాళ్ళు మందిరానికి వెళ్తారు అంటే ఆ మందిరంలో దేవుడు ఉన్నాడని, కానీ మనం మందిరానికి వెళ్ళాం, మనమే మందిరం. ఎందుకు? మనం ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి మనం మందిరానికి వెళ్ళాం, మనమే మందిరమై ఉన్నాం. అయితే మనం వెళ్ళే ప్రదేశము, ఏ ప్రదేశానికి వెళ్తామో ఆ ప్రదేశం మన కోసం ఆలయం వంటిది. మన ఇల్లు ఆలయమే, మనం నివసించే ఈ భూమి ఆలయమే, మనం వెళ్ళిన ఈ 4 గోడలు ఉన్నటువంటి ఈ మందిరం ఏదైతే ఉందో ఇది మందిరమే, ఇది ఆలయమే. మనకు అన్ని ఆలయాలే. అంటే స్థలానికి ప్రాముఖ్యత కాదు, కూడుకున్న సంఘానికి ప్రాముఖ్యత, కూడుకున్న మనుషులకు ప్రాముఖ్యత. ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి యేసు ప్రభువును రుచి చూడకుండా ఉంటే అది ఆ సంఘము, పిలువబడిన సంఘం ఏదైతే ఉందో అది ఆయన దృష్టికి కేవలం ఒక క్లబ్. అంటే ఒక పాటలు పాడుకోవటానికి, ఒక 2 మాటలు మంచి మాటలు వినటానికి వెళ్ళిపోవటానికి ఒక క్లబ్ లాంటిది. అంటే ఒక స్కూలు, లేకపోతే ఒక క్లబ్, లేదా మంచి మాటలు వినటానికి ఒక సోషల్ యాక్టివిటీ, గ్యాదరింగ్. అలాంటి సంఘములోకి వెళ్ళినా కూడా, క్లబ్ లాగా ఆలోచించి వెళ్ళినా కూడా లాభ నష్టాలు ఉంటాయి. దాని గురించి మాట్లాడుతున్న తర్వాత. కానీ ప్రస్తుతము క్రైస్తవ దృక్పథం చెప్తున్నాను. క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే, క్రైస్తవునిగా మనం సంఘానికి వెళ్ళం, సంఘంలో జీవిస్తాం. క్రైస్తవునిగా మనము ఆలయానికి వెళ్ళం, ఆలయముగా జీవిస్తాం. క్రైస్తవులముగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ జీవిస్తాం. దేవుణ్ణి ఆరాధించటానికి కలుసుకుంటాం. దేవుణ్ణి ఆరాధిస్తూనే పనులు చేస్తాం. దేవుణ్ణి ఆరాధిస్తూనే మాట్లాడతాం. దేవుని మహిమ కోసమే ఏం చేసినా చేస్తాం.